బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనుమానమే లేదు, అది కల్తీ ఘీనే తేల్చి చెప్పింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్. కోట్లాది భక్తుల మనోభావాలు టీటీడీ దెబ్బతీసిన అంశం అంటూ కూడా మాట్లాడుకుంటే క్రమం 2019 నుంచి 2024 మధ్య కల్తీ నెయ్యితో లడ్లు తయారు చేశారని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్. అప్పట్లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. కల్తీ నెయ్యి ఎపిసోడ్ కింగ్ పిన్ ఈవో సింఘాల. ప్రస్తుతం ది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ వినిపిస్తున్న మాట ఇది. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి గురించి మాట్లాడుకుంటున్న క్రమం 20 కోట్ల లడ్డూల్లో కెమికల్స్ మిక్స్ చేసిన సందర్భం అంటూ కూడా చర్చ జరుగుతున్న సందర్భం. మొత్తం 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు రిపోర్ట్ చెప్తున్నాయి. భోలే బాబా డైరీ నుంచి 2019 నుంచి, మరి ముఖ్యంగా భోలే బాబా డైరీ 2019 నుంచి 2024 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సప్లై చేస్తున్న అంశం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భోలే బాబా డైరీ అనుబంధ సంస్థలైన హర్ష ట్రేడింగ్, హర్ష ఫ్రెష్ ఈ కంపెనీలతో సింఘాల్ డీల్ కుదుర్చుకున్నారా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. అయితే చర్చ మాత్రం తీవ్ర స్థాయిలోనే ఉంది. నెయ్యిలో పామ్ ఆయిల్, పామ్ కెర్నల్, పామలిన్ ఆయిల్ కలిపారంటూ సిట్ చెబుతున్న మాట. నెయ్యి సువాసన వచ్చేందుకు కెమికల్స్ మిక్సింగ్ జరిగిందంటూ కూడా తన రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. ల్యాబ్ టెస్టుల్లో బయటపడిన ఇతర నూనెల నమూనాల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎగ్మార్క్ స్పెషల్ ట్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో కల్తీ లడ్డూలు తయారీ జరిగాయా అంటే అవునని అంటోంది సిట్. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ఫైనల్ ఛార్జ్ షీట్లో 53-54 పేజీల్లో స్పష్టం చేసిన అంశాన్ని సిట్. కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం సింఘాల్ కనుసన్నల్లోనే జరిగిందంటోంది టీటీడీ. ఇలాంటి వ్యక్తిని టీటీడీ ఈవోగా, ఇన్ఫాక్ట్ కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం సింఘాల్ కనుసన్నల్లోనే జరిగిందంటూ సిట్ చెప్తున్న క్రమం. నిజంగా ఈ అంశం గురించి దాంట్లో పేర్కొనడం జరిగిందా? చర్చ జరుగుతోందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. అయితే ఇలాంటి వ్యక్తిని టీటీడీ ఈవోగా ఎందుకు నియమించారా అని తలలు పట్టుకుంటున్నారు పెద్దలు. 219 పేజీల ఛార్జ్ షీట్లో కల్తీ లడ్డు సూత్రధారులు, పాత్రధారుల స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ను వివరించింది సిట్. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అప్పటి చైర్మన్, ఆయన దృష్టికి రాకుండానే ఈవో సింఘాల్ డైరెక్షన్లోని నెయ్యి డీలింగ్ జరిగిందంటోంది టీటీడీ. సిట్ రిపోర్ట్లో తన పేరు రాకుండా ఢిల్లీలో చక్రం తిప్పారా సింఘాల్? దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎక్కడ తనకు సంబంధం ఉన్నట్లు లీక్ కాకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ ఆ చర్చ జరుగుతున్న క్రమం ఈవోకి సంబంధించి. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది? ఒక్కసారి ఆ ఛార్జ్ షీట్లో 53 and 54 ఆ పేజ్ నెంబర్స్ ఒకసారి చూడండి. అక్కడ మీరు చూస్తే ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ డ్యూరింగ్ April 2019 a committee was constituted with approval of then EVO and TTD, with the TTD officials and external dairy experts to revise or add certain conditions in the ghee tenders and also to examine the feasibility of procuring cow ghee for a period of 3 months in lieu of 6 months as the consumption of cow ghee is increased by every 6 months in the TTD అంటూ చెప్పుకొచ్చిన క్రమం. ఇక్కడి నుంచి మాట్లాడుకుంటే ఆ నెక్స్ట్ 54th పేజీలోని ద సెకండ్ పారాగ్రాఫ్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ పేజ్ మీరు చూసారు, ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకునే క్రమం. ఇది 53rd పేజీలో ఉంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పేజ్ 54th పేజీలో ఏముంది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ రివీల్ దట్ డ్యూ టు ద అబోవ్ రిలాక్సేషన్ ఇన్ ఘీ టెండర్ కండిషన్స్ నో కోఆపరేటివ్ డైరీ. ఒక్కసారి ఈ పదాన్ని కాస్త జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇక్కడే దీంట్లోని అసలైన అంశం ఉంది. ఇన్వెస్టిగేషన్ రివీల్ దట్ డ్యూ టు above relaxation in ghee tender conditions, no cooperative dairy got the ghee tender in its favor but only to private dairies. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్లో ఉంది. And further, the above relaxation of ghee tender conditions paved the way for participation of dairies without procuring milk and newly established dairies without having required experience and reputation and ultimately compromise the quality of ghee procured by TTD for the preparation of laddu prasadams అంటూ కూడా ఇక్కడ మాట్లాడుకొచ్చింది. దీంతో పాటు మరికొన్ని అంశాలని ఏకంగా సుమారుగా 200 పేజీలకు పైగా ఉంది ఆ ఛార్జ్ షీట్. దాంట్లో పేర్కొన్న సందర్భం. అసలు ఇందుకు ఎటువంటి అంశాలను హైలైట్ చేయడం జరిగింది, ఏ అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇప్పుడు టీటీడీలో ఎటువంటి చర్చ జరుగుతోంది,
అనిల్ కుమార్ సింఘాల్ పాత్ర గురించి ఎటువంటి డిస్కషన్ ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. దాదాపు 219 పేజీల ఛార్జ్ షీట్ అది. దాంట్లో ఇంకా ఎటువంటి అంశాలను సిట్ పేర్కొంది, టీటీడీలో ఎటువంటి చర్చ ఉంది, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ నాతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, టీటీడీలో ప్రస్తుతం అనిల్ కుమార్ సింఘాల్ పాత్ర మీద ఎటువంటి చర్చ జరుగుతోంది అండ్ ఇన్వెస్టిగేషన్ లాంటిది ఏమైనా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోందా ఇప్పుడు అక్కడ? డెఫినెట్ గా కంప్లీట్ గా ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా కర్మ క్రియ పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ దీనికి సంబంధించిన సిట్ లో ఇచ్చిన నివేదిక ప్రకారం పూర్తిగా కూడా మనం కానీ ఒకసారి కానీ చూసుకుంటే కంప్లీట్ గా కూడా అశోక్ సింఘాల్ ఎవరైతే టీటీడీ ప్రస్తుత ఈఓగా ఉన్నారో ఆయన రోలే చాలా క్లియర్ గా కనపడుతుంది. 2019లో ఆయన కూడా అప్పుడు టీటీడీ ఈఓగా ఉన్నారు. అప్పుడు చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్న పరిస్థితి. ఈఓగా కింద స్థాయిలో ఈఓ సంబంధించిన వ్యవహారంలోనే కొంత ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారంలో కొంత సడలింపులు ఇచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఆ సమయంలో దాదాపుగా ఎప్పుడైతే ఈ స్కామ్ జరగడానికి రోల్ కూడా కంప్లీట్ గా 2019లో నెయ్యి కొనుగోలులో ఇచ్చిన కొన్ని సడలింపులే దీనికి కారణం. ఈ సడలింపుల వల్లనే వీళ్ళు పూర్తిగా కూడా అంటే పాలు అవసరం లేదు, పూర్తిగా కూడా పాలు లేకుండానే అసలు ఈ నెయ్యిని తీసుకోవచ్చు. దీనికి వివిధ రకాల అంశాలను కలపాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత పామ్ ఆయిల్, పామ్ కణాలు, తర్వాత ఇవన్నీ కూడా కలిపి ఈ ఆహారాన్ని చూడాల్సిన పరిస్థితి. సాధారణంగా ఎప్పుడైనా దాదాపుగా 63 లక్షల టన్నుల నెయ్యి కూడా కిలోల నెయ్యి ఆ టైంలో వచ్చింది. దాదాపుగా 20 కోట్ల లడ్డూల్లో కెమికల్స్ ఇవన్నీ కూడా జరిగినాయి అనేది చాలా స్పష్టంగా సిట్ చాలా క్లియర్ గా ఇస్తుంది. పేజ్ నెంబర్ 290 పేజీల పైన ఉన్న ఈ సిట్ నివేదికలో 53-54 పేజీలు చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దాంట్లో క్లియర్ గా అప్పుడు ఈఓ పేరు అయితే అప్పుడు ఈఓ ఎక్కడ కూడా సిట్ లో పేర్లు రాకుండా జాగ్రత్త పడ్డారు సింఘాల్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు చక్రం మొత్తం కూడా అన్ని వేళ్లు అశోక్ సింఘాల్ వైపు చూపుతూనే అప్పుడు చైర్మన్ ఎస్సీ సుబ్బారెడ్డి వైపు చూపుతున్న పరిస్థితి. ఆ సుబ్బారెడ్డి హయాంలో జరిగిన ఈ గతంలో ఒకవేళ సుబ్బారెడ్డి నాకు తెలిసి జరగలేదు, కాకపోతే కింద స్థాయిలో జరిగింది అని అనుకుంటే మరి ఈ కమిటీ పాస్ చేసిన అధికారులు, తర్వాత ఈఓ, తర్వాత అప్పటి ఈఓగా ఉన్న సింఘాల్ వీళ్ళందరూ ఎటువంటి వ్యవహారాన్ని దీంతో నడిపారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా మనకు అందుకున్న కొత్త సమాచారం ఢిల్లీలో పెద్ద ఎత్తున చక్రం తిప్పారు సింఘాల్ అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. తన పేరు సిట్ రిపోర్ట్ లో ఎక్కడ తన పేరు రాకుండానే కానీ సిట్ 54 పేజీలు ఇందాక మీరు చదివినట్టుగా ఈఓ అప్పుడు ఈఓ అనేది కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. పేరైతే రాలేకపోయారు కానీ ఇప్పుడు టీటీడీ పూర్తిగా కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి. టీటీడీకి మరోసారి సింఘాల్ని ఈఓగా పంపించడం వెనకాల అసలు ఏం జరిగింది, ఎందుకు ఇతన్ని పంపించామనేది ఇప్పుడు పార్టీలో ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నటువంటి అసలు ఈ వల్లిబాబా డైలీ ప్రతినిధులు దీంట్లో అసలు ఎందుకులైనా జైలు కానీ విపిన్ జైలు కానీ ఈ కల్తీ నెయ్యి తయారీ కోసం తనకు ఆ సమస్య అసలు తనకు అనుబంధ సంస్థలైన అక్ష ట్రేడింగ్ కావచ్చు, లేకపోతే అక్ష ప్రెస్ సర్వీస్ కావచ్చు, ఫుడ్ ప్రొడక్షన్ లిమిటెడ్ ద్వారా ఈ వ్యవహారాన్ని కోల్కతాలో ఉండే బుల్లే డెకరేషన్ లిమిటెడ్ కు, తర్వాత ఇతర సంస్థల నుంచి స్వామ్ కర్ణాలయాలు, తర్వాత రిఫైన్ పామ్ ఆయిల్ వీటన్నిటిని కూడా కలిపారు అనేది. అంటే పాలతో పని లేకుండా నెయ్యి వాసన వచ్చేందుకు కొన్ని రకాల రసాయనాన్ని కూడా వీళ్ళు కలిపారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్లాంట్ తనిఖీ ఏదైతే ఒక నెయ్యిని తనిఖీ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన తనిఖీలు చేయాలనుకుంటే చాలా స్పష్టంగా దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ టీటీడీ టీం దానికి వల్ల అది అక్కడికి వెళ్ళి పూర్తిగా కూడా తనిఖీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు లేకుండానే ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే టీటీడీ టెండర్లు
షరతులకు అనుగుణంగా అర్హత లేని వాటి అన్నింటిని కూడా అనుకూలంగా తప్పులు ఎదుగుతారు. అలాగే కల్తీ నెయ్యి సరఫరా పెద్ద ఎత్తున దీంట్లో కల్తీ జరిగింది. బహుశా వివిధ రకాల కల్తీ లేకపోయినా, అంటే కొవ్వులో లేకపోతే ఇంకోటో అది కాకపోయినా ఈ వ్యవహారంలో ఖచ్చితంగా వివిధ రకాల రసాయనాలు, తర్వాత ఏవైతే పామాయిలు, పామ్ కిరణాలు, అసలు నెయ్యి రావాల్సిన ఆవు దగ్గర నుంచి పాలు రావాలి, పాల దగ్గర నుంచి నెయ్యి తీయాల్సిన పరిస్థితి. కానీ వీళ్ళు వివిధ రకాలైన రసాయనాలను కలిపి ఈ నెయ్యిని తయారు చేసి అది కూడా నెయ్యి వాసన రావడానికి మరికొన్ని రకాల రసాయనాలను కలిపి వీటిని కొన్ని లక్షల కిలోలు నెయ్యిని పంపించారు అనేది చాలా స్పష్టంగా సిట్ నెల్లూరులో పొందుపరిచిన 290 పేజీల దీంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. 53, 54లో అసలు దీని షరతుల్ని విధించడానికి అప్పుడు బేసిక్గా వాస్తవంగా చూసుకుంటే ఆ రోజు జరిగిన పరిస్థితుల్లో చాలా అంశాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా వీటన్నిటిలో కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే నిజంగా లడ్డు కోసం గతంలో ఎప్పుడైనా సరే తిరుపతిలో లడ్డు కోసం చిత్తూరు డైరీ లేకపోతే పక్కన ఉన్న డైరీలు, ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డైరీలు, సకారా డైరీలు వీటి నుంచి మాత్రమే గతంలో సేకరించే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన ఈ పాలక మండలిలో పూర్తిగా కూడా అంటే ఈవో వ్యవహరించిన తీరు, కొన్ని అంశాలకు సంబంధించిన వ్యవహారంలో ఈ కమిటీలో పూర్తిగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడమే దీనికి అంత కారణం అయి ఉంటుంది అనేది ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు గుర్తించిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా అనిల్ సింఘాల్ అప్పుడు కార్యనిర్వహణ అధికారిగా ఉన్నారు. తర్వాత ఇదే ఏర్పాటు అంటే దీనికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు, అలాగే కృష్ణమూర్తి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ టీంలో ఉన్నారు. కానీ వీళ్ళందరికీ తెలిసి జరిగిందా లేదు, అవి అధికారులు వీళ్ళ ముందు మాయ చేసే ప్రయత్నం చేశారా? అంటే కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు ఆ మీటింగ్ లో ఒక ప్రస్తావన ముందుకు తెచ్చి మరో ప్రస్తావనని టెండర్ సంబంధించిన దీన్ని బ్యాక్ ఎండ్ లో క్లియర్ చేశారా అనేది అర్థం కాని పరిస్థితి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కంప్లీట్ గా కూడా బోర్డు ముందు వచ్చిన తీర్మానం ఒకటైతే ఆమోదం పొందిన తీర్మానం మరొకటి అయిందా అనే చర్చ కూడా పెరుగుతుంది. ఇప్పుడు తమాషా ఏంటంటే ఇరుకున్న వాళ్ళందరూ ఇప్పుడు పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీలో ఉన్న ప్రస్తుత అధికారంలో ఉన్న వాళ్ళతో ఉన్న పరిస్థితి. మరోవైపు టీటీడీ సంబంధించిన అంటే అప్పుడు చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి పిఏ అప్పన్న వ్యవహారంలో కూడా ఇప్పుడు వాడు విపరీతంగా చిన్నప్పన్న అనే అబ్బాయి ఇప్పటికీ దాదాపుగా 29 గా ఉన్నాడు. కానీ అతను పిఏగా హోదాలో ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి లెక్కలు సేకరిస్తున్నారు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. కానీ సాక్షాత్తు ఈ వ్యవహారం మీద జగన్ మొన్న మీడియా ముందు ప్రస్తావించిన పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రులు మాట్లాడుతూ అసలు ఈ అప్పన్నే అనే వ్యక్తికి జీతం ఎవరిస్తున్నారు, లేకపోతే ఈ వ్యవహారంలో ఎవరిస్తున్నారు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విసిఆర్ ఇస్తున్న పరిస్థితి నెల్లూరు ఎంపీ. సో ఇలా అందరికి ఒకదానికి ఒకరికి లింకు కుదిరింది. దీంట్లో ఒకదానికి సంబంధించిన లింకులో అసలు తలలు పట్టుకుంటుంది ఇప్పుడు ప్రభుత్వం. అసలు ఈ సింగాలని ఎందుకు వెనక్కి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది, మరోసారి ఎందుకు అవకాశం కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ బ్యాక్. అసలు ఈ వ్యవహారం మొత్తం మీద సింగల్ వ్యవహారంలోనే నడుస్తుంది. మరోవైపు సుబ్బారెడ్డి పిఏగా ఉన్న చిన్నప్పన్న వ్యవహారంలో కూడా కనపడుతుంది చాలా స్పష్టంగా. దీంట్లో చాలా వరకు చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఇచ్చిన పరిస్థితి. దాదాపుగా 223 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగంకి ఈ వ్యవహారంలో పాల్పడ్డారు అనేది నెల్లూరు ఏసీబీ కోర్టులో చిట్టాధికారులు దాఖలు చేసిన థర్మల్ ఛార్జ్ షీట్ లో చాలా క్లియర్ గా నిధుల్లోకి చూస్తుంది. గత ఏడాది మే 7న కూడా దాఖలు చేసిన దీంట్లో 11 మంది నిధులపై అభియోగాలు కూడా మోసారు. అయితే అసలు ఈ ఇంత స్థాయిలో కలిసి జరుగుతుంది. అసలు పాలు లేకుండానే నెయ్యి తయారు చేస్తున్న గోలేబాబు సంస్థలకు ఎలా ఇచ్చారు అనేది అంటే కొన్ని చుట్టూ చాలా దీంట్లో కొన్ని అంశాలు కూడా పేర్కొంటుంది.
లోపలికి గోలేబాబుకి అసలు ఈ ధైర్యమే లేదు. అంటే ఆవులు పెంపకం లేదు, ఆ పాలిచ్చే ఆవుల్ని పెరిగే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు, అసలు వాళ్ళకి ఏమీ లేదు. కేవలం కెమికల్స్ రూపంలోనే వీళ్ళు ఈ నెయ్యి చేశారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు సూత్రధారి కావచ్చు, పాత్రధారి కావచ్చు, ఒకవైపు సూత్రధారి గా వ్యవహారం దీని వెనకాల మొత్తం కూడా సింగాలు ఉన్నారనే ఒక సిట్లోనే అప్పుడు పేరు అంటే పేరు ప్రస్తావన చేయలేదు, సింగాల పేరు ప్రస్తావన కానీ అప్పుడు ఈవో అని ప్రస్తావన చేసిన పరిస్థితి ఉంది. అంటే అప్పుడు ఈ ఈవోగా ఉన్న ప్రస్తుత సింఘాల్ ఈ వ్యవహారంలో చుట్టుకోకపోతుంది. తన పేరు రాకుండా కూడా ఆయన ఢిల్లీ పెద్దలతో తనకున్న ఢిల్లీ పెద్దలతో కొంత వ్యవహారాన్ని నడిపారు. అందుకే ఎక్కడ కూడా తన పేరు రాకుండా జాగ్రత్త పడ్డారు అనేది ఇప్పుడు ఇప్పుడు ఈవోని మార్చాల్సిన పరిస్థితి ఉందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దీని మీద మొన్న జరిగిన వ్యవహారంలో కూడా ఇప్పటికీ కూడా చంద్రబాబు కొంత ముఖ్యమంత్రి స్థానంలో ఆయన వ్యవహారాన్ని కొంత సీరియస్ గా తీసుకున్నారు. పొరపాటు జరిగిందా, మనం అసలు దొంగల్ని పెట్టుకునే లోపల మనం ఉన్న వ్యక్తుల్ని పుట్టడం ద్వారా అందరి పేర్లను బయట పెట్టలేని పరిస్థితుల్లోకి రావాల్సి వస్తుంది. అంటే బికాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే విద్యార్ సంబంధించిన విషయాలు కావచ్చు, తర్వాత అప్పుడున్న కృష్ణమూర్తి ఆహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు పార్టీలో కీలకమైన నేతలుగా మారిపోయారు. గతంలో అప్పుడు జరిగిన వ్యవహారంలో వీళ్ళ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. వీళ్ళ దృష్టికి వచ్చిందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి. బట్ అధికారులు బ్లాక్ అండ్ లో ఒక తీర్మానం పెట్టి ఫ్రంట్ లైన్ లో ఒక తీర్మానం పెట్టారా అనే ఒక వాదన వస్తుంది. దానికి కారకులు ఎవరు అనేది కూడా అర్థం కాని పరిస్థితులు అయితే కనబడుతుంది. సో ఈ కంప్లీట్ ఈ వ్యవహారంలో ఇప్పుడు అప్పుడు ఎంతమంది అధికారులు సుబ్రహ్మణ్యం కావచ్చు, నటేష్ బాబు కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, ఈశ్వర్ రెడ్డి కావచ్చు, తర్వాత కొన్ని ల్యాబుల్లో కలిసి చేశారా లేదా అనే అంశాల మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. సో ఇటువంటి అధికారులు అప్పుడు వీళ్ళందరూ ఎలా సపోర్ట్ చేశారు, ఒక అధికారి సంబంధం లేకుండా ఉంటే ఇది ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనం గతంలో కూడా మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే పడతామని కేసు ఉందో పడతామని కేసులో ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ టైంలో ఇప్పుడు ఒక జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న వ్యక్తి స్టిల్ అక్కడ ఆ టైంలో ఆయనే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ అక్కడ ఆ ఎస్పీ కాదని కింద అధికారులు చేయలేని పరిస్థితులు, కింద అధికారులు వ్యవహారాన్ని పడతామని సంబంధించిన వ్యవహారంలో ఎలా క్లీన్ చిట్ ఇచ్చారనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. మరి అతను పోయేసారి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇందులో ఒక సిఐఓ ఒక ఎస్ఐఓ ఈ పనులు చేయగలరా అనేది చర్చ జరుగుతుంది. ఎక్కడో కొంత ప్రభుత్వం వరుసగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కొంత గందరగోళమైన పరిస్థితిలో ఉంది. అసలు దొంగల్ని గవర్నమెంట్కి వచ్చే ప్రయత్నంలో ఆశించి అరుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఈవో అప్పుడు జరిగిన సంఘటనలో ఈవో ఉన్నారు, ప్రస్తుతం ఆయన ఈవోని ఇక్కడ ఉన్న నేపథ్యం ఎందుకు హడావిడిగా తిరిగి ఆయన్ని అక్కడికి పంపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చాలా వరకు డిస్కషన్ జరుగుతున్న పరిస్థితి. కానీ మొత్తం మీద అయితే ఇది కలిపి నెయ్యి అనేది చాలా క్లియర్ గా చెప్పాల్సిన పరిస్థితి అయితే చెట్టు ఇస్తుంది. అంటే ఏ విధంగా కలిపి ఏవైతే పామాయిలు లేకపోతే పామ్ కెనాలు తర్వాత ఇవన్నీ కూడా కలపాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని లక్షల టన్నులు సరఫరా జరిగిపోయింది. దాదాపు 230 కోట్ల రూపాయల వరకు దుర్వినియోగం అయింది అనేది చెప్తున్నారు. అక్కడే అప్పుడున్న అధికారులు కొంతమంది చిన్నస్థాయి వ్యక్తులు వీళ్ళందరికీ అసలు సమాచారం ఏంటంటే కొంత ప్లాంట్ కమిటీలో కూడా అసిస్టెంట్లు గా ఉన్న ఈశ్వర్ రెడ్డి, తర్వాత సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న ముళ్ళు వెంకట, తర్వాత అమీలు, తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ ఇంట్లో రాజీ పడ్డ పరిస్థితి. ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా సిట్టు నివేదికలో చాలా క్లియర్ గా పొందుకొచ్చిన పరిస్థితి ఉంది. చూడాలి ప్రభుత్వం ఈ వ్యవహారం మీద ఎంత తీసుకోబోతుంది అనేది చూడాలి. అసలు సూత్రధారి సింఘాలు అనుకున్నప్పుడు సింఘాల వ్యవహారం మీద ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఈవో స్థానాంశాలను ఉండబోతుందా, ఈవోకి ఢిల్లీలో ఉన్న పెద్దల లాబీ ఏంటి, ఈ వ్యవహారం అన్నింటిలో కూడా ఇక్కడ కొంత సీరియస్ వ్యవహారాన్ని నాకు ప్రయత్నం అయితే టీటీడీలో జరిగింది అనేది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్.
రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ అంశం గురించి మాట్లాడుతున్న క్రమంలో ఆ ఛార్జ్ షీట్లో కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఛార్జ్ షీట్ 43rd 43వ పేజ్లో ఈ అంశాన్ని పొందుపరచడం జరిగింది. ఏమంటోంది? ద కీ కాన్స్పిరేటర్స్ పొమిలి జైన్ A3 and Vipin Jain A4 are in practice of preparation of said adulterated ghee through their key employees Hari Mohan alias Hari Mohan Rana A12 and Sanjay Chauhan A13. They prepared, of course, ఇక్కడ పదం కాస్త మినహాయించే ప్రయత్నం చేద్దాం, లేకపోతే దాంట్లో నాక్షియస్ అని కూడా ఉంది. ఘీ బై మిక్సింగ్ రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామ్ కెర్లిన్ ఆయిల్ and refined palmolene procured through Harsh Fresh Dairy Foods Private Limited A11 and Harsh Trading Corporation with minimal quantity of ghee along with the chemicals which is beta carotene, acetic acid ester, lactic acid food grade, monoglyceride, ghee flavor and other adulterants to adjust the lab test values and to maintain aroma in adulterated ghee in Bhole Baba Organic Dairy Milk Private Limited which is A7 at Bhagwanpur అంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం దాంట్లో మెన్షన్ చేస్తున్న సందర్భం 43rd పేజ్లో ఇది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ అడల్ట్రేషన్ గురించి మాట్లాడుకునే క్రమంలో మొత్తంగా ఇప్పుడు టీటీడీ ఏం చేయబోతోంది, ఎటువంటి యాక్షన్లోకి దిగే అవకాశం ఉంది? ఎందుకంటే సిట్ ఆ రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఎందుకంటే ఆయన పేరు కూడా ఇక్కడ వినిపిస్తున్న సందర్భం ఉంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ సిట్ రిపోర్ట్లో అంశాన్ని పొందుపరచడం జరిగింది, ఏమని కల్తీ జరిగింది అనే అంశానికి సంబంధించి. ఈ క్రమంలో ఇటు ప్రభుత్వం ఎటువంటి యాక్షన్లకు దిగబోతోంది? ఎందుకంటే అనుమానమే లేదు, అది కల్తీ నెయ్యి. ఇది నేనంటున్న మాట కాదు, సిట్ చెప్తోంది. సిట్ తేల్చి చెప్పిన అంశం. కోట్లాది మంది భక్తుల మనోభావాలు టీటీడీ దెబ్బతీసింది. 2019-2024 మధ్య కల్తీ నెయ్యితో లడ్లు తయారు చేశారని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్. అప్పట్లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్. కల్తీ నెయ్యి ఎపిసోడ్లో కింగ్ పిన్ ఈవో అనిల్ కుమార్ సింఘాలేనా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి జరిగిందంటూ అక్కడ ఆ రిపోర్ట్లో చెప్పుకొస్తున్న పరిస్థితి. 20 కోట్ల లడ్డూల్లో కెమికల్స్ కలిసాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది ఆ రిపోర్ట్ చూస్తూ ఉంటే. మొత్తం 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి రిపోర్ట్ చెప్తున్నమాట. భోలేబాబా డైరీ నుంచి 2019 నుంచి 2024 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి గురించి అక్కడ డిస్కషన్ జరుగుతోంది. భోలేబాబా డైరీ అనుబంధ సంస్థలైన హర్ష ట్రేడింగ్, హర్ష ఫ్రెష్ కంపెనీలతో సింఘాల్ డీల్ కుదుర్చుకున్నారా? దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నెయ్యిలో పామ్ ఆయిల్, పామ్ కెర్నల్, పామలిన్ ఆయిల్ కలిపారంటూ సిట్ చెప్తోంది. నెయ్యి సువాసన వచ్చేందుకు కెమికల్స్ మిక్సింగ్ జరిగిందంటూ కూడా మాట్లాడుతున్న క్రమం. ల్యాబ్ టెస్టుల్లో బయటపడడం జరిగింది ఇతర నూనెల నమూనాలు. అగ్మాక్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో కల్తీ లడ్డూల తయారీ గురించి ఆ రిపోర్ట్లో ఉన్న పరిస్థితి. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ఫైనల్ ఛార్జ్ షీట్లో 53-54 పేజీల్లో స్పష్టం చేయడం జరిగింది సిట్. కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం సింఘాల్ కనసన్నల్లోనే జరిగిందంటూ టీటీడీ చెప్పుకొస్తోంది. ఇలాంటి వ్యక్తిని టీటీడీ ఈవోగా ఎందుకు నియమించారా అని తలలు పట్టుకుంటున్నారు ఇప్పుడు టీటీడీ పెద్దలు. 219 పేజీల ఛార్జ్ షీట్లో కల్తీ లడ్డు సూత్రధారుల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. సూత్రధారులు, పాత్రధారులు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ను సిట్ వివరించింది. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి రాకుండానే ఈవో సింఘాల్ డైరెక్షన్లోని నెయ్యి డీలింగ్ జరిగిందంటోంది టీటీడీ. సిట్ రిపోర్ట్లో తన పేరు రాకుండా ఢిల్లీలో చక్రం తిప్పారా అనిల్ కుమార్ సింఘాల్? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎక్కడా తనకు సంబంధం ఉన్నట్లు లీక్ కాకుండా జాగ్రత్త పడినట్టుగా ప్రస్తుతం ఈవో గురించి మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఇటు ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగబోతోంది, దీని గురించి మాట్లాడుకున్న పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.